ఆంజనేయ స్వామి స్తుతిలో బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం అని ఉంటుంది కదా. అసలు ధైర్యం అంటేనే భయం లేకపోవడం అయినప్పుడు నిర్భయత్వం అని మళ్ళీ రెండోసారి ఎందుకన్నారు? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఇది మనకి ఎప్పటి నుంచో మన ఋషులు చెప్పినటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్లోకం. ఆంజనేయ స్వామి వారిని నువ్వు గనక హృదయపూర్వకంగా గనక పూజ చేస్తే నీకు బుద్ధి వస్తుంది, బలం వస్తుంది, యశస్సు వస్తుంది, కీర్తి వస్తుంది, ధైర్యం వస్తుంది, నిర్భయత్వం వస్తుంది, అనారోగ్యం పోయి చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది. అలాగే మాంద్యం, అబ్బా ఏం చేస్తానులే అబ్బా అనుకునేటువంటి మాంద్యం పోయి చక్కగా ఏదైనా నేను చేయగలను అనేటువంటి ఉత్సాహం నీకు లభిస్తుంది. హనుమత్ స్మరణాత్ భవేత్. నువ్వు కనుక హృదయపూర్వకంగా స్వామిని తెలిస్తే ఇవి జరుగుతాయని. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఏంటంటే ధైర్యము, నిర్భయత్వము రెండు పదాలని ఈ శ్లోకంలో కవి వాడారు. దాదాపుగా రెండు ఒకటే రకమైన అర్థాలు. ధైర్యం అంటే అర్థం ఏమిటి? భయం లేకపోవటమే ధైర్యం కదా. మరి హనుమంతుడిని స్మరిస్తే ధైర్యం వస్తుంది, నిర్భయత్వం వస్తుందని ఎందుకు చెప్పాడంటే అక్కడ వేరు వేరు అర్థాలు ఉన్నాయి. సాధారణంగా భయం ఎందుకు ఏర్పడుతుందంటే మనుషులకి శోకం నుంచి ఏర్పడుతుంది. అయ్యో ఇది జరగకపోతే ఏం జరుగుతుందో అని ఒక రకమైనటువంటి బాధ, దుఃఖంలో నుంచి ఒక తెలియనటువంటి ఒక ఉద్విగ్న భావం వస్తుంది. అదిగో హనుమంతుణ్ణి గనక నువ్వు స్మరిస్తే ఆ ఉద్విగ్న భావం, ఆ శోక భావాన్ని తొలగిస్తాడు, అటువంటి భయాన్ని తొలగిస్తాడు. అందుకని అక్కడ నిర్భయత్వం అని వాడాడు. ఎందుకంటే మన ప్రాచీన శ్లోకాల్లో ఇటువంటి చమత్కారాలు చాలా చేశారు. రఘుకులాన్వయ రత్నదీపం శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం అనేటువంటి పవిత్రమైనటువంటి శ్లోకంలో రఘుకుల అన్వయ రత్నదీపం అన్నారు. అంటే రఘువంశము అనేటువంటి సముద్రానికే నాకు అర్థం. ఎందుకంటే అక్కడ కులము అన్వయం అని పక్క పక్కన వాడాడు. రఘుకుల అన్వయ రత్నదీపం. కులం అంటేనే వంశం అని వస్తుంది, అన్వయం అంటేనే వంశం అని వస్తుంది. మరి రెండు ఎందుకు వాడాడయ్యా అంటే అక్కడ రఘుకులం అంటే రఘువంశము అనేటువంటి సముద్రానికి చంద్రుడు లాంటి వాడు శ్రీరామచంద్రుడు అని అక్కడ కులం అనే పదానికి అక్కడ మనం సముద్రం అని అర్థం చెప్పుకోవాలని చెప్పారు. అలాగే ఇక్కడ నిర్భయత్వం అంటే ఇక్కడ శోకం నుంచి పుట్టినటువంటి భావం, ఆ భావాన్ని స్వామివారు పోగొడతాడు అని.